పెద్దాపురంలో ట్యాంకర్ బోల్తా పడింది. అత్యంత ప్రమాదకరమైన టోలిన్ లిక్విడ్ తో కాకినాడ పోర్ట్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ట్యాంకర్ రోడ్డు పక్కన హైటెన్షన్ కరెంటు స్తంభాన్ని ఢీకొని బోల్తా కొట్టింది. ట్యాంకర్ పేలుతుందేమోననే భయంతో ముందు జాగ్రత్తగా అధికారులు 3 అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచారు. జనసంచారం లేని ప్రదేశం కావడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఇక ఈ ట్యాంకర్ లో ఉన్న 11 టన్నుల లిక్విడ్ గాలిలో కలిసిపోయిందన్నారు. మిగిలిన ఆయిల్ ను మరో ట్యాంకర్ లోకి నింపుతున్నామన్నారు. పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ సురేష్ గారు మెసేజ్ ఇవ్వడం జరిగిందండి. ఒక ఆయిల్ ట్యాంకర్ పడిపోయింది, మీరు వెంటనే స్పాట్కి రండి. వెంటనే ఇక్కడికి రాగానే ఆ ట్యాంకర్ టొలిన్ అనే హైడ్రోకార్బన్ అని తెలిసింది. టొలిన్ అంటే అది కూడా మోస్ట్ డేంజరస్ ఏ కేటగిరీ పెట్రోలియం ప్రొడక్ట్. దాని ఫ్లాష్ పాయింట్ 4 degrees. ఆ టొలిన్ అనేది ఏరోమాటిక్ స్మెల్ వస్తుంది బాగా. అది ఎక్కువ పీలిస్తే ఇరిటెంట్ కూడా, హైలీ ఇరిటెంట్. దాన్ని ఏమాత్రం క్లౌడ్ కింద ఫామ్ అవ్వకుండా డిస్పర్స్ అయ్యే విధంగా మొత్తం ఫైర్ క్రాష్ టెండర్ కూడా వచ్చింది. ఇది ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో ఫైర్ అయితే దాన్ని మనం ట్యాకింగ్ చేయగలమనే ఉద్దేశంతో రాజమండ్రి నుంచి కూడా మా RFO సార్ పంపించడం జరిగింది. కాబట్టి ఈ 3 వెహికల్స్తోనే మేము దీన్ని దాదాపు ఫైర్ అవ్వకుండా